చెప్పండి. మా అక్క కనిపిస్తలేదు సార్. మీ అక్క రైటరు సార్ ఎవరేళ్ళు? నమస్తే సార్. ఏమైంది? మా అక్క కనిపించట్లేదు సార్. మీ అక్క పేరేంది? దివ్య సార్. ఏ ఊరు మీది? పక్కనే టంగుటూరు సార్. వయసు ఎంత ఉంటది? 20 ఏండ్లు సారు. ఏం చేస్తుంటది? డిగ్రీ చదువుతుంది సార్. మొన్న రాత్రి పాల్పోయినకి వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు సార్. బాయ్ ఫ్రెండ్ గిట్లున్నాడా? లేడు సారు. గట్లంటారు ఏంటి సార్? అయినా మా అక్క అటువంటిది కాదు. ఉంటే మాత్రం చెప్తుందా ఏంది? వయసులో ఉంది కదా, ఎవరితోనో పోయింటది. పిల్లల్ని పెంచుడు చేత కాదు గాని కంప్లైంట్ ఇక మాత్రం వస్తారు. సరదా తీరిన తర్వాత అదే వస్తుందిలే. పోడే. సార్ మా అక్క అటువంటిది కాదు సార్. చుట్టుపక్కల అంతా వెతికాం, ఫోన్ కూడా పనిచేయట్లేదు. బాధపడకూడరమ్మా, కంప్లైంట్ ఫైల్ చేయండి, మేము చూసుకుంటాం. వద్దు సారు, ఈడికొస్తే మాకింత ధైర్యం చెప్పి మా బిడ్డను దొరకబడతారనుకున్నాం గాని మా బిడ్డ ఇచ్చేది తీస్తారనుకోలేదు సారు. నమ్మకంతో వచ్చినందుకు మంచి ఇనామీ ఇచ్చిర్రు. జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఈడికైతే రాముదొర. ఆడబిడ్డంటే ఇంత చులకనగా చూస్తారనుకోలేదు పోలీసు వాళ్ళు. ఈడికొచ్చినందుకు మంచి బుద్ధే చెప్పిర్రు. పద బిడ్డ పోదాం.